హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ రోజు మంచి వీడియో ఏంటంటే గార్డెన్ లో మనం పెద్ద మొక్కలు, చిన్న మొక్కలు, గ్రీనరీ కోసం స్టార్టింగ్ లో మన వీడియోలో చూస్తున్నవి, మనకు అందుబాటులో ఉన్నవి అన్ని పెంచేస్తుంటాం కదా. అవన్నీ కొన్నాళ్ళకి ఒక అడవి అయిపోతుంది. మన గార్డెన్ టెర్రస్ గార్డెన్ లా ఉండదు, టెర్రస్ మీద ఒక ఫారెస్ట్ లాగా అయిపోతూ ఉంటది. అది అసలు ఏం చెయ్యాలి, అసలు ఏం ఉంచుకోవాలి, ఏం తీయాలి, అసలు టెర్రస్ మీద ఏం పెంచాలి, అసలు ఏం ఉంచుకోవాలి అనేది కూడా ఈ రోజు వీడియోలో నేను నా అనుభవాన్ని మాత్రం మీకు చెప్పదలుచుకున్నాను. అయితే ఇక్కడ చూసారు, వర్షానికి చక్కనైనా వర్షం పడిందండి మాకు విజయనగరంలో. వర్షం పడేసరికి చూడండి, పువ్వులు ఇవి నందివర్ధనం, పింక్ నందివర్ధనం, చక్క చుట్టూ బేబీ పింక్, మధ్యలో బొట్టు పెట్టినట్టు ఎర్రగా ఉంటుంది కదా. ఇంతకుముందు మీరు షార్ట్ వీడియోలో చూసారు, మామూలు చూసారు. మహేష్ హౌస్ గార్డెనింగ్ బ్లాగ్స్ విజిట్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చారండి. చాలా చాలా బాగున్నాయి కదా. ఈ పువ్వుని చూస్తే ఎవరైనా ఒక మొక్క ఇస్తే అండి, అది పువ్వు పూసినప్పుడు కాయకొచ్చినప్పుడు అలా హృదయంలో ఉండిపోతారండి, వాళ్ళ మనసులో అలా ఉండిపోతుంది. అందుకే మన మొక్కలు ఎక్కువ షేరింగ్ చేసుకున్నప్పుడు మనకి మన ఫ్రెండ్స్ అందరూ కూడా మన గార్డెన్ లో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మొక్క మహేష్ హౌజీ గారు ఇచ్చారు. ఇదేమో కాదండి, మధుకామిని, సారీ ఇది మధుకామిని ప్లాంట్. రాధిక గారు అనేసి మా విజయనగరం ఆవిడ ఇచ్చారు ఈ ప్లాంట్. మా గార్డెన్ ఆవిడ మాకు మా చుట్టూ ఈ ఫ్రెండ్స్ అందరూ నాకు ఉన్నట్టే అనమాట. ఏ మొక్క ఎవరెవరు ఇస్తుంటే అలాగా. ఇదేమో జ్యోతి గారు అనేసి పార్వతీపురం. చిట్టి గులాబీలు చెట్టంతా పూస్తూనే ఉంటాయి చక్కగాను. ఈ విధంగా మనకి ఎవరికైనా ఫ్రెండ్స్ మొక్కలు ఇస్తుంటే భలే హ్యాపీగా వాళ్ళు రోజు మనతో ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా. అయితే ఇంతకీ ఏంటంటే గార్డెన్ లో చెప్పాను కదా, ఫారెస్ట్ లా చేసేసుకుంటున్నాం మనం. కానీ బరువు ఎక్కువైపోతుంది ఇంటికి. అసలు ఏం ఉంచుకోవాలి, ఏం తీసేయాలి అనేసి అంటే సంవత్సరంకి ఒకసారి కాసే కాక ఆ పళ్ళ మొక్కలు మనకి అంటే నేను ఇలా చెప్తున్నాను ఏమనుకోకండి. సంవత్సరానికి ఒక్కసారి కాసే పళ్ళ మొక్కల్ని ఉంచుకోవడం అయితే నాకు ఇబ్బందిగానే అనిపించింది. సంవత్సరం మొత్తం దానికి అంత వెయిట్ కుండి పెట్టి ఒక 4 కాయల కోసం ఆ సీజన్ వచ్చేసరికి ఆ 4 కాయలు తప్ప ఇంకెక్కువ కాయదు. ఆ బలమైన మొక్కలు, నేల మీద పెరగాల్సిన మొక్కలు, వాటిని ఇంక తెచ్చి ఇక్కడ ఇబ్బంది పట్టడము, 5 సంవత్సరం పాటు మనం బరువు ఉంచుకోవడము, ఇంకా వేరే మొక్కలు దాని బదులు తీగ జాతి పెట్టుకుంటే బాగుంది కదా అనిపించడం, ఇవన్నీ కూడా ఫీల్ అయ్యానండి నేను. అనుకొని కొన్ని తీసేసాను మొక్కలు. కొన్ని తీసేసి మాకు ఇక్కడ దగ్గర అష్టలక్ష్మి టెంపుల్ ఉందండి. అష్టలక్ష్మి టెంపుల్ కి పునాస మామిడి, సంపెంగ, అలాగా వృక్ష జాతులన్నీ కూడా నేను అది గమనించి ఇంకా అక్కడ గుళ్ళో పెట్టేస్తే ఆ స్వామివారి పూలకైనా పనికొస్తాయని చాలా కొన్ని మొక్కలు, నందివర్ధనం అలాంటివన్నీ కూడా బలమైన మొక్కలన్నీ కూడా దింపేస్తానండి. దాని బదులు 2 బెండ, వంగాలు పెట్టుకుంటే ఎప్పటికప్పుడు తీసేసి పెడుతూ ఉంటాం కదా, ఇంకా హ్యాపీగా ఉంటదని అనేసి ఆ తరుణంలో అదండి ఈ రోజు వీడియో. మీ గార్డెన్ లో నేనేదో అరటి, మామిడి, జామ, సపోటా ఇవన్నీ తీసానండి. అయితే ఎందుకు ఏం ఉంచుకున్నారు మీరు పళ్ళ మొక్కలు అంటే, నా హార్వెస్టింగ్ చూస్తున్నారు కదా మీరు. చక్కగా డ్రాగన్ ఫ్రూట్ ఉంచుకున్నాను, మల్బరీ ఉంచుకున్నాను, స్వీట్ లెమన్ ఉంచుకున్నాను, అలాగే ప్యాషన్ ఫ్రూట్. ఇలాగ ఈజీగా పెంచుకునే మొక్కలు మనం ఉంచుకుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటది కదా. అంటే నేనేంటంటే మొక్కలు మనకి ఎంత ఇష్టమో మన ఇల్లు కూడా మనకి గాడ్ గిఫ్ట్ అంటాను నేను. మళ్ళీ ఇల్లు అనేది జీవితంలో ఒకసారి కట్టడమే చాలా ఎక్కువ. అసలు ఒక జీవిత లక్ష్యంలోని ఇల్లు కట్టామంటే అమ్మయ్య అనేసి ఏదో మన తరం, మన పిల్లల తరం, మన తరాలు ఉండాలి అనుకుంటాం కదా. అందుకే ఈ విషయం చెప్తున్నాను నేను ఇంకా మొత్తం లైట్ వెయిట్ చేయాలనుకుంటున్నాను. ఆ స్లాబ్ అంతా కూడా స్టార్టింగ్ లో నేను కూడా పొరపాటు చేశాను. నేను చేసిన పొరపాటు మీరు చేయకండి, ఓకేనా ఫ్రెండ్స్. ఎందుకు ఏమేమి మొక్క తీసేస్తున్నాం ఏంటి అనేది చూద్దాం రండి. ఫ్రెండ్స్, ముఖ్యంగా సిమెంట్ మడుల్లో తెలియక పెద్ద చెట్లు పెట్టేసాము మేము అప్పుడు స్టార్టింగ్లో. అంటే పెద్ద చెట్లు అంటే పళ్ళ చెట్లు అనమాట పెట్టేసాము. అది పెట్టడం వల్ల కూడా మాకు అది వాటర్ వెళ్ళే డ్రైన్లోకి వేర్లు, పెద్ద చెట్లు కదండి, పెద్ద వేర్లు కదండి, అవన్నీ అందులోకి వెళ్ళిపోవడం, పూడిపోవడం చాలా ఫేస్ చేశాను. అది కూడా ఒక వీడియోలో చెప్పాను. పళ్ళ మొక్కలు ఇప్పుడు సిమెంట్ మడుల్లో పెట్టకండి, డ్రమ్స్లో పెట్టుకుంటే మనం అవసరమైతే మార్చుకోవచ్చు, తీసేయవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇది మాత్రం మనం ఆ హోల్స్ క్లోజ్ అయిపోతే కష్టం కదా, వేరెళ్ళి అది ఇరుక్కుపోయి నీళ్ళు రావక పైన మొక్క మురిగిపోయి నాకు వాటర్ యాప్లు అవన్నీ చచ్చిపోయి. అయితే ఇప్పుడు ఏంటంటే మనం పెంచుకునే వాటిలో వాటర్ యాపిల్ ఒకటి పెంచుకోవచ్చు అండి గార్డెన్లో. చక్కగా వాటర్ యాపిల్, స్వీట్ లెమన్, ఇలాంటి రకాలన్నీ కూడా మంచిగా చిన్న డబ్బాల్లో పెట్టుకున్న, చిన్న కంటైనర్స్లో పెట్టుకున్నా కూడా మంచిగా క్రాప్ వచ్చే వెరైటీస్ ఉన్నాయి కదా, అవి పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పెద్ద చెట్టు జాతి దేశవాళీ పెద్ద చెట్లు ఉంటాయి కదా. ఎందుకు చూస్తే పెద్ద జామ చెట్టు ఉంది, నేను తెలియక ఇందులో పెట్టాను. చక్కగా 1 year 2 years కాసే కాయలు. ఇప్పుడు 5 years నేను చెట్టు పెట్టి సరిగ్గా రావడం, ప్రూనింగ్ చేశాను, ఎరువులేసాను, అన్నీ చేశాను. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కొంచెం ముదిరిపోయిన తర్వాత ఈ బలం సరిపోవట్లేదు, మనం ఇచ్చే బలం వాటికి వయసు ముదిరే కొలిది సరిపోవట్లేదు అనేసి నేను ఇంక మొక్కను ఏం చేస్తున్నానంటే చక్కగా మట్టితో కలిపి తవ్వి తీసేసి వేరే దగ్గర బయట మాకు ఓపెన్ ప్లేస్ చుట్టూ చూస్తున్నారు కదా మీరు వీడియోలో, చుట్టూ ఓపెన్ ప్లేస్ ఉంటుంది, ఒక పక్కన పెట్టేద్దాం. తింటే పశువుల ఆకులన్నా
తింటాయి, లేదా బతికితే బతుకుతుంది అని అనేసి ఇంకా నేను బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. దీనికైతే ఆర్కిడ్ ప్లాంట్స్ తీసుకొచ్చి కట్టాను కదా, దాన్ని తీసి ఇంక వేరే మొక్క కడతాను నేను. ఇదిగోండి ఈ విధంగా కొంచెం దగ్గరగా తవ్వి మట్టితో కలిపి తీసుకెళ్ళి చక్కగా పెట్టేవచ్చు. ఇంక నుంచి తీగ జాతులే పెట్టుకుంటున్నానండి. సిమెంట్ మళ్ళీ అన్నింటిలో తీగ జాతులు తప్ప ఇంకా బలమైన మొక్కలు ఏం పెట్టడం లేదు. ఇదండి మా సిమెంట్ మళ్ళీ ఈ విధంగా ఉంటాయన్నమాట. మాకు అన్నీ ఏర్చడానికి సరే అప్పలనాడు వస్తాడు కదండి చక్కగాను. అయితే ఇక్కడ చూసారా ఆనపకాయ ఎలాగ అయిపోయిందో, దీని గురించి కూడా రేపటి వీడియోలో తెలియజేస్తాను మీకు. ఎందుకు ఇలా అయిపోయింది, ఏంటి అసలు ఇలా అవ్వకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి మనం, దీనికి కారణం ఏంటి. అయితే ఆనపకాయ ఒకటే కదండి, పొట్లకాయలు బీరకాయలు అన్నీ కూడా ఇలాగే అయిపోతాయి అనమాట. మనకు ఒక శత్రు పురుగు అటాక్ చేస్తుంది. దాని గురించి పూర్తి వీడియో రేపటి వీడియోలో చెప్తాను. ఇదే అది ఒకే వీడియోలో అంటే కొంచెం మనకు వీడియో లెంత్ అయిపోతుంది కదా. ఓకే అండి. అయితే ఇప్పుడు ఏంటనేసి అంటే మీరు ఇలాగ మొత్తం ఆ మొక్క తీసేసి ఈ విధంగా ఆకులు ఇవన్నీ కూడా కప్పేసి పచ్చి వేసేసి కొంచెం కంపోస్ట్ వేసామండి. ఓన్లీ ఆ పశువులు కడతాం. తర్వాత సాయిల్ మిక్స్ మనం చూసారుగా సాయిల్ మిక్స్ వీడియో, ఆ కుండీలకి అయిగా మిగిలిన సాయిల్ మిక్స్ ఈ విధంగా నింపేస్తే ఇప్పుడు దీనిలో చక్కగా మనం తీగజాతులు పెట్టుకుంటాం. 5 సంవత్సరాల నుంచి ఆ జామ మొక్కతో చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు తీగజాతులు పెట్టుకుంటే మనకు 2 నెలలకి మంచిగా క్రాప్ వస్తుంది. అలాగే ఎక్స్ట్రా ఉన్న మొక్కలు కూడా కొన్ని తీసేసామండి. ఇంకా చెరుకు అయితే నాకు మొత్తం 3-4 సార్లు దీన్ని హార్వెస్ట్ చేశాను. లాస్ట్కి వచ్చేసరికి చాలా చిన్నది అయిపోయింది. ఇప్పుడు వీటికి ఎంత పోషకాలు ఇచ్చినా కూడా ఇంక మళ్ళీ మొదటి కొత్తలాగా రాదండి. ఇప్పుడు మనకు చెరుకు ఒకసారి పెట్టామంటే 4-5 సార్లు వరకు మనం కోసుకోవచ్చు. 6 నెలలకు ఒకసారి క్రాప్ వస్తుంది, మంచిగా బాగుంటుంది. చక్క చెరుకు రసం తీసుకున్నాం. అది మీరు ప్రీవియస్ వీడియోలో కూడా చూశారు. కాకపోతే ఇంక ముదిరిపోయి ఇంక ఇలా అయిపోయిన తర్వాత శుభ్రంగా మళ్ళీ కొత్తగా చేసుకోవాలండి, తప్పదండి. అందుకు నేను ఏం చేస్తున్నానంటే ఇంక ఈ టబ్బులు ఇవన్నీ కూడా ఇంకా అప్పలనాడు వచ్చాడు చక్కగా వంపేస్తున్నాడు అనమాట. గబగబా టకటకా చేసేస్తాడండి. అప్పలనాడు వచ్చి మాకు పనులన్నీ చాలా బాగా అయిపోతాయి అనమాట. చాలా చక్కగా చేస్తాడు, నీట్గా చేస్తాడు, ఫాస్ట్గా చేస్తాడు అనమాట. అందుకు చెరుకు నా దగ్గర నల్ల చెరుకు, ఎర్ర చెరుకు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తీసేస్తున్నానండి. తీసేసి మళ్ళీ నేను కొత్తగా పెట్టుకుంటాను. ఇంకా కొత్త సాయిల్ మిక్స్ చేసేసి మళ్ళీ చిన్న మొక్క పెట్టామంటే మంచిగా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా నేను గార్డెన్లో కొంచెం ముదిరిపోయినవన్నీ అలా ఉంచేసి పాడు చేసి మన మేడ మీద బరువు పెట్టుకోకుండా ఈ విధంగా నేనైతే చేస్తున్నానండి చక్కగాను. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా బచ్చలు ఎంత తీగ తీసేస్తామో, జామ మొక్కనండి ఇక్కడ బచ్చలు తీసేసాను. ఇదైతే చక్కగా ఇప్పుడు ఆకులన్నీ కోసుకుంటే మనకు మంచిగా ఉపయోగపడతాయి. కాళ్ళేమో కంపోస్ట్లు వేస్తాను. ఇక్కడ గుమ్మడికాయలు చూస్తే పెరిగిపోయి రెడీగా ఉంది. ఇది కూడా హార్వెస్ట్ చేయాలి. అయితే ఈరోజు ఇంకా అన్ని పనులన్నీ కొంచెం క్లీన్ చేసుకున్నాం. గార్డెన్ పాత మొక్కలు పాడేయని తీసేస్తాం, కొత్తవి పెట్టుకుంటున్నాం. మరి హార్వెస్ట్ ఉండాలి కదా ఈరోజు వంటకి. చక్కగా నేతి బీర అండి, గ్రీన్ నేతి బీర ఉంది. మా వారైతే చక్కగా హార్వెస్ట్ చేసేస్తున్నారు, కోస్తున్నారు. హార్వెస్ట్ అంటే ఏంటని ఒక కామెంట్ కూడా పెట్టారండి. కూరగాయలు కోసుకోవడాన్ని హార్వెస్ట్ అంటుంటాం అనమాట. అయితే చూసారు ఎంత బాగుందో, లేతగా భలే ఉంది కదా. దీని కూర ఏమో రుచిగా ఉంటుంది. నేతి బీరని ఎందుకు పెట్టారో కానీ మామూలు బీర కన్నా నేతి బీరలో పోషకాలు ఎక్కువ, ప్లస్ ఇంకా దానికి టేస్ట్ ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. అయితే ఒకటే సరిపోదు కదా, ఇంకోటి ఉందా ఎక్కడైనా ఎదుగుతున్నాము. ఇక్కడ కనిపిస్తుందండి, చాలా పెద్దది పెరిగిపోయిందండి. కానీ ఇంత పెద్దది నేను చూడలేదు, ఆ మొక్కల్లో ఉండిపోయింది. కానీ ఏం పర్లేదు, దీన్ని కొయ్యొద్దు, చక్కగా సీడ్కి ఉంచేద్దాం. సీడ్కి ఇందులో చాలా ఎంత కాయ ఉందంటే ఇందులో చాలా ఎక్కువ ఉంటాయండి విత్తనాలు. ఇవన్నీ నేను ఒక 4 పెట్టుకుంటే మిగతా మన గ్రూప్ ఉంది కదా, మన గ్రూప్ అందరికీ చక్కగా పంచుకోవచ్చు. నేతి బీర గ్రీన్ వెరైటీ ఇది. అంటే తెల్లది అంటారు ఇంచుమించు. గ్రీన్ అంటే ఇంకా డార్క్ గ్రీన్తో కూడా ఉంటుందన్నమాట. ఇది లైట్ గ్రీన్. అయితే ఇక్కడ ఇంకో నేతి బీర ఉంది. ఇవన్నీ కూడా జూన్ జూలైలో పెట్టేసిన పాదులు చక్కగా అప్పుడప్పుడు నాకు 2 చాలండి. మాత్రం ఎక్కువ క్రాప్ మనకు అక్కర్లేదు. ప్రతిరోజు హార్వెస్ట్ చేసేస్తాం కాబట్టి ఆ రోజు కూరకు సరిపడగా మాత్రమే నేను ఉంటవి కోస్తూ ఉంటాను. చూసారా 2 బీరకాయలు, మా వారి ఫేస్ వెలిగిపోతుంది. ఈ 2 మన కష్టజీతం కదండి, ఎంతైనా ఇద్దరం కలిపి చక్కగా చేసుకుంటున్నాం గార్డెనింగ్ని మాత్రం. అయితే కోసేసి పట్టుకొని వచ్చేస్తున్నారు ఆ విజయోత్సాహంతో. ఇంకా నెక్స్ట్ మరి 2 కూరకు సరిపోవు కదా. ఇక్కడ మా కల్పవృక్షం ఉంది కదండి, వంకాయ. ఈ సిమెంట్ మడిలో పెట్టిన ఈ వంగ మొక్క మాత్రం పాపం అలా వారం మాకు క్రాప్ ఇస్తూనే ఉంటుంది. మొన్నసారి చూసారు కదా, 1/2 కేజీకి ఎక్కువ, దగ్గర కేజీ కాయల వరకు కోసాము. ఈసారి తక్కువ ఉన్నాయి, ఒక 3 ఉన్నాయి. అయినా మనం కలగూరలు చేసుకుంటాం కదా. ఇప్పుడు బీరకాయ వంకాయ కూడా కలిపి కూర చేస్తే స్మూత్గా చాలా చాలా బాగుంటుందండి. బీరకాయ తొక్కలు మన పచ్చడి చేసుకుంటూ అందులో బీరకాయ తొక్కల్లో 2 రణపాల ఆకులు అవి వేసి కొంచెం పచ్చడి చేసేసుకుంటే ఈ వంకాయ బీరకాయ ముక్కలు మంచిగా కూర చేసుకోవచ్చు అని నేనైతే ఈ విధంగా అనుకుంటున్నాను. ఇలా కాంబినేషన్ కర్రీస్ మన గార్డెన్లో తప్పదండి, ఎందుకంటే ఒకరోజు క్రాప్ ఎక్కువ రాదు కదా. అలాంటప్పుడు మరి కాంబినేషన్ కర్రీసే చేసుకోవాలి.
దానివల్ల కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. అన్ని పోషకాలు మనకు లభిస్తాయి. బీరలో ఉండేవి, వంగలో ఉండేవి కూడా మనకు బాగానే మనకి వస్తాయి. కానీ పూర్వం ఎక్కువగా కలగూరలు వండుకుండేవారండి. ఇప్పుడు అంటే వండుకోవట్లేదు కానీ వండుకుండేవారు. అలాగే ఇంకా కొంచెం హార్వెస్ట్ అయిపోయింది. కొంచెం ఇక్కడ గులాబీ మొక్కలు స్వామివారికి మన కృష్ణయ్య దగ్గర గులాబీ మొక్కలన్నీ కూడా కొంచెం ముదిరిపోయి పూలు వచ్చేసి ఇలా వచ్చి ఇలా ఉంచకూడదండి. ఉంచకుండా ఈ విధంగా దీనికి మనం తీసేస్తే మళ్ళీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, మంచిగా చిగురులు వచ్చి మంచిగా పూలు పోస్తాయి అనమాట. ఇన్ని రోజులు ఎంత బాగున్నాయి కదండి గులాబీ పూలు, ఎంత బాగున్నాయి. మీరు వీడియోలో షార్ట్లో చూశారు, పెద్ద వీడియోలో చూశారు. కృష్ణయ్యకి చక్కగా 10 రోజుల వరకు నాకు పువ్వులు బెంగ లేకుండా ఉంది. ఇప్పుడు ఈ విధంగా తీస్తే మరి మిగతాయి పూస్తుంటాయి అనమాట. ఇంక ఇవన్నీ కూడా మామూలే. ఈ గులాబీ కొమ్మలు మాత్రం మీరు కంపోస్ట్లో వేయకండి కాబట్టి మనం చేయి పెట్టినప్పుడు గుచ్చుకుంటాయి ముళ్ళు. పువ్వులు మాత్రమే వేయండి, కొమ్మలని నేను బయట పారేస్తాను. ఓకే అండి, ఇదండి ఈరోజు మా హార్వెస్ట్ గార్డెన్ వరకు. ఇదంతా చూసారు కదా, కమ్మటి కూర చేసుకోవడానికి కిందకి వెళ్ళాలి కదా. ఈ తొక్కల పచ్చడి చాలా బాగుంటుంది. తొక్కలు అస్సలు పారేయకండి, పెద్ద వంకాయలు కదా, చక్కగా కర్రీకి చాలా బాగా సరిపోతాయి. చూసారు కదా, పళ్ళ మొక్కలు పెంచే వాళ్ళని అయితే తిట్టుకోకండి. మీకు బాగుంది, క్రాప్ బాగుంది, అంతా బాగానే ఉంది, ఇంకా నేను దీనివల్ల మంచి లబ్ధి పొందుతున్నాను అనుకుంటే మాత్రమే వాటిని ఉంచండి. ఏమాత్రం మీకు డౌట్ వచ్చి అది ముదిరినట్టు క్రాప్ రానట్టు ఉంటే వాటికి ఏవేవో చేసి ఇబ్బంది పెట్టకుండా దాని బదులు ఒక బెండో లేకపోతే వంగో లేకపోతే ఒక తీగ జాతో లేదా కొద్ది పాలకూర అలా ఏదైనా పెట్టుకుంటే మన ఇంటికి డైలీ మనకి 3 పూట్ల అవసరం కాబట్టి మనకు ఉపయోగపడుతుంది. ఇదే చెప్పే నా ఉద్దేశం తప్ప పళ్ళ మొక్కలకు నేను వ్యతిరేకిని కాదు. నేను చక్కగా హ్యాపీగా అది ఎంజాయ్ చేస్తూ తిన్నాను, పాడైనప్పుడు ఇంకెక్కడ నుంచి ఏంటంటే ఈ మొక్కలకి ఇంకా స్వస్తి చెప్పి సంవత్సరానికి ఒకసారి తప్ప మరి సంవత్సరం మొత్తం మనం తినలేకపోతున్నాం అనేసి నేను ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం మీకు నచ్చిందా లేదా అనేది ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లోకా సంస్థ సుఖినో భవంతు. బాయ్ అండి. ఫ్రెండ్స్ మర్చిపోయారు లైక్ చేయండి. కొంతమంది గార్డెనర్స్ కి వీడియో షేర్ చేయండి. మొట్టమొదటిసారి చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.